ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా చెన్నై హైదరాబాద్ జట్ల మధ్య 43వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్స్ టేబుల్లో పాతాళంలో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ జట్టు 9వ స్థానంలో ఉండగా సిఎస్కే జట్టు 10వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు 10వ స్థానానికి చేరుకుంటుంది. రెండు జట్లు ఈ ఏడాది చాలా దారుణ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి 10వ స్థానం కోసం జరుగుతున్న పోటీలో ఈ రెండు జట్లలో ఎవరో విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్లో సగానికి పైగా మ్యాచ్లు ముగిశాయి. ఈ సమయంలో టేబుల్ బాటంలో ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాకపోతే టెక్నికల్గా చూసుకుంటే హైదరాబాద్ చెన్నై జట్లకు ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మిగిలి ఉన్న ఈ 6 మ్యాచ్ల్లో ఏ జట్టు అయితే అన్నింటిలో విజయం సాధిస్తుందో ఆ జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుతుంది. కానీ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల ఫామ్ ప్రస్తుతం చాలా దరిద్రంగా ఉంది. అన్ని విభాగాలు ఐసీలో ఉన్నాయి. అదే చెన్నై జట్టులో ఉన్న ఆటగాళ్ల ఫామ్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ లాగా ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ లేదా సిఎస్కే జట్టు అయినా వరుసగా 6 మ్యాచ్లు గెలవడం అనే ఫీట్ సాధిస్తే అదొక 8th వండర్గా నిలిచిపోతుంది. కానీ అలా జరగడం అసాధ్యంగా కనపడుతోంది. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కొద్దిగా మిగిలుంటాయి. ఓడిపోయిన జట్టుకు మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు అఫీషియల్గా మూసుకుపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుపు జెండా ఎగురవేసి 8th వండర్ను సృష్టిస్తుందో వేచి చూడాలి. చిదంబరం స్టేడియంలో ఈ ఏడాది ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరగగా కేవలం 1 మ్యాచ్లో మాత్రమే చెన్నై గెలిచింది. మిగతా 3 మ్యాచ్ల్లో కూడా చెన్నై జట్టు ఓడిపోవడం జరిగింది. రెండవ ఇన్నింగ్స్లో ఒకవేళ మంచు పడితే స్పిన్నర్లు బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడే ప్రమాదం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే చెన్నై పిచ్ సంక్లిష్టంగా ఉంటుంది. స్పిన్నర్లకు కొద్దిగా అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్ కోసం స్పిన్ పిచ్ను దృష్టిలో ఉంచుకుని చెన్నై జట్టు అశ్విన్ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ ఏమో రాహుల్ చాహర్కు అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగుతుంది. ప్రస్తుతం రెండు జట్లలో కూడా బ్యాటింగ్ ఆర్డర్ చాలా పెద్ద సమస్యగా ఉంది. రెండు జట్ల బ్యాటర్లు పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఏ జట్టు చాకచక్యంగా బౌలింగ్ చేస్తుందో ఆ జట్టుకు గెలిచే అవకాశాలున్నాయి. అయితే బౌలింగ్ విభాగానికి వస్తే మాత్రం హైదరాబాద్ కంటే చెన్నై జట్టు చాలా మెరుగ్గా ఉంది. చెన్నై జట్టులో చాలా మంచి స్పిన్నర్లు ఉన్నారు. హైదరాబాద్ జట్టులో టాప్ క్లాస్ స్పిన్నర్ ఒక్కరు కూడా లేరు. చిదంబరం స్టేడియంలో స్పిన్నర్లు చాలా కీలకంగా వ్యవహరించనున్నారు. అదే సమయంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్లు కూడా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. కానీ చెన్నై జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లు మాత్రం మంచి బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు. చెన్నై జట్టులో కేవలం బ్యాటింగ్ ఒక్కటే ప్రాబ్లం. కానీ ఎస్ఆర్హెచ్ జట్టులో జట్టు మొత్తం ప్రాబ్లంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో చెన్నై జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటర్లు బ్యాటింగ్ పిచ్ పైన చేతులెత్తేస్తున్నారు. ఇక బౌలింగ్ పిచ్ పై ఎలా ఆడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు జట్టులో మినిమం స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్ లేకపోవడం, ఫాస్ట్ బౌలర్స్లో ఫైర్ లోపించడంతో ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో చెన్నై జట్టు గెలిచే అవకాశం 70% ఉండగా హైదరాబాద్ జట్టు గెలిచే అవకాశం 30%గా ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.